పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ మోజు తీరే వరకే నీ వెంట ఉంటా అంటున్నారు. కొంతమంది వివాహ బంధం విలువ తెలియని మూర్ఖులు ఈ విధంగా చేస్తున్నారు. చదువుకున్న వారు వేస్తున్నటువంటి తప్పటడుగులు కాస్త పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. సరిగా ఇప్పుడు అలాంటి ఉదంతం గురించే మీకు చూపించబోతున్నాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఆ యువతి వెంట మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కలకాలం నీ వెంటే కలిసుంటానని కబుర్లు చెప్పాడు. ఆ మోసగాడి మాటలు నిజమని నమ్మిన ఆ యువతి తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. 4 సంవత్సరాలుగా ఆమెతో సంసారం చేసిన ఆ శాడిస్ట్ సాఫ్ట్వేర్ మొగుడు, నీ మీద నాకు మోజు తీరింది, నీతో నాకు అవసరం లేదు, నేను రెండో పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు ఆమెను ఇంట్లో నుంచి తరిమేశాడు. న్యాయం కోసం ఆమె తన తల్లితో కలిసి భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. మరి ఆ బాధితురాలి బాధేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. శ్రీధర్ కుమార్, స్రవంతిలు ఇద్దరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేస్తున్నారు. శ్రీధర్ కుమార్ ప్రేమ పేరుతో స్రవంతి వెంట పడ్డాడు. నువ్వంటే నాకిష్టం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అంటూ మాయమాటలు చెప్పడంతో అతడి ప్రేమ నిజమేనని నమ్మింది స్రవంతి. వారిద్దరి పెళ్లికి స్రవంతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదురించి 4 సంవత్సరాల క్రితం శ్రీధర్ కుమార్ను పెళ్లి చేసుకుంది స్రవంతి. వివాహం జరిగిన 4 నెలల నుంచే శ్రీధర్ కుమార్ తన అసలు రంగు బయటపెట్టాడు. స్రవంతిని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ వస్తున్నాడు శ్రీధర్ కుమార్. పిల్లలు పుట్టకుండా ఆమెకు బలవంతంగా టాబ్లెట్స్ వేయిస్తున్నాడు. భర్త పెడుతున్న చిత్రహింసలన్నీ మౌనంగా భరిస్తూ వస్తోంది స్రవంతి. నా పేరు శ్రవంతి అండి. నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉంటారు. మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నామండి. నేను జాబ్ చేసే సమయంలో తను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఇద్దరం ఇష్టపడ్డాము, అనుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మేము చందానగర్ ఇంట్లో అద్దుకుండే వాళ్ళము. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మా పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఆ విషయం తెలిసి మళ్ళీ అందరి సమక్షంలోనే ఇక్కడ బట్లగూడలోనే గణపతి టెంపుల్లో తల్లిదండ్రుల సమక్షంలోనే మాకు పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా మేము సంతోషంగానే ఉన్నాము. తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అన్నీ సర్దుకుంటూ ఉండేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఏమైందంటే నాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మరి నేనేం చేయాలి? 4 సంవత్సరాలు కలిసి సంసారం చేసి ఉన్నాం కదా. ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో కూడా నేను ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. మధ్యలో ఇంగ్లీష్కి వస్తే ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని. నాకు న్యాయం జరిగే వరకు అయితే నేను ఇంట్లో నుంచి కదలనండి. నా భర్త నాకు కావాలి, అంతకుమించి నేను ఏది అడగట్లేదు మిమ్మల్ని. మా అత్తగారికి కాల్ చేస్తేనేమో నీకు వాడికి ఇంకా సంబంధం లేదు, వేరే సంబంధం చూస్తున్నాము అన్నట్టు చెప్పారు. మా అమ్మగారు కాల్ చేస్తే మేము వేరే సంబంధం చూసుకుంటున్నాం, మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు చెప్పారు. నిన్న పొద్దున్న ఉదయం ఇక్కడ 11 గంటలకు వచ్చామండి. అందరికీ ఫోన్స్ చేస్తాము, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాము. ఏంటంటే ఇక్కడ ఉంటే వస్తారేమో, మాట్లాడతారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాను. చివరికి మోజు తీరిన తర్వాత నీతో అవసరం లేదు, నా ఇంట్లో నుండి వెళ్ళిపో, నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటారంటూ స్రవంతిని ఇంటి నుంచి గెంటివేశాడు శ్రీధర్ కుమార్. శ్రీధర్ కుమార్ రెండో పెళ్లికి సిద్ధం కావడంతో తాను మోసపోయారని గ్రహించింది స్రవంతి. అయితే ఈ పాప మా పాప అండి. మా పాప ఇష్టపడి పెళ్లి చేసుకున్నారండి. వాళ్ళు పెళ్లి చేసుకున్న 1 సంవత్సరాల పాటు మాకు తెలియదండి. తర్వాత తెలిసిన తర్వాత నేను తీసుకొచ్చి ఈ పెద్దల సమక్షంలో వాళ్ళు మేము కలిసి పెళ్లి చేసామండి. కొన్ని రోజులైతే బాగానే ఉన్నారండి. తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చినాయండి. వచ్చాక ఈ మధ్య దగ్గర 4-5 నెలల కాలంలో అబ్బాయి చందానగర్ నుంచి వచ్చేసేసి ఇక్కడ ఉన్నాడు. ఈ పాప మటుకు 5-6 నెలలు అక్కడే ఉందండి. ఈ 5-6 నెలలు కూడా నెలకి 20,000 రూపాయలు అద్దె నేను కట్టలేక పాపను తీసుకెళ్ళిపోయానండి. ఆ తర్వాత కాంటాక్ట్ లేదు. ఈ మధ్య రీసెంట్గా 2 నెలల క్రితం నేను ఫోన్ చేసి, ఏంటి వదిన గారు ఈ పిల్లల పరిస్థితి ఏంటంటే, మీ పిల్లలకి నాకేం సంబంధం లేదు, నేను నా కొడుకుని పెళ్లి చేస్తున్నాను, నువ్వు కట్నం ఇచ్చావా, నేను మంచెట్లు చేసావా, నేను మోతుపరి ఏమన్నా, నీ పిల్లలతో నాకు సంబంధం లేదు, ఫోన్ పెట్టేశారండి. తర్వాత ఇంకోసారి చేశాను, ఏంటి వదిన గారు అంటే, నువ్వు నా ఫోన్ చేయకమ్మా నా కొడుకు పెళ్ళి అయిపోయిందని చెప్పారండి. ఆ పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడికి వచ్చానండి. నా కూతురు న్యాయం చేయండి. నా కనీసం నా కూతురు బిడ్డలు పట్టకుండా కూడా ట్యాబ్లెట్స్ వేశారండి. ఈ విధంగా నా పిల్లల జీవితాలు బజారు లాగారండి. మరి 5 సంవత్సరాలు ఒక అబ్బాయి దగ్గర ఉండి మరి నా పనులు ఏం చేయాలండి? నేను తను పెళ్లి చేసుకుని నా పిల్ల గతి ఏంటి? మా పరిస్థితి ఏంటి? మాది పల్లెటూరు అండి, ఎక్కడో సత్తుపల్లి దగ్గర అండి మా ఊరు. అక్కడ నుంచి ఒక పిల్లలు వేసుకొని ఒక ఆడకూతురు వచ్చారండి. నాకు న్యాయం కావాలి.
హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని హైదర్ షా కోర్టులో భర్త ఇంటి ముందు తల్లితో కలిసి మౌన పోరాటం చేపట్టింది స్రవంతి. తన తల్లితో కలిసి ప్లకార్డులు చేత పట్టుకుని బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది స్రవంతి. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలని తేల్చి చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.